చూపిద్దాం. రా ఓకే ఓకే ఇంకోసారి నీళ్ళు పట్టు. ఫోన్ ఎగరే వాళ్ళ హాయ్ గాయ్స్, చూసారు కదా నా చేతిలో ఏముందో. ఇది చికెన్ లెగ్ పీసు. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే చికెన్ KFC అయితే చేస్తున్నాం మేము ఫ్రెండ్స్ అంతా కలిసి. అయితే ఇప్పుడు మా నెల్లూరులో ఇందుకూరుపేట దగ్గర మా ఫ్రెండ్ బాలాజీ ఉంది, వాళ్ళ ఊరు దగ్గర అనమాట. ఈ లొకేషన్ అయితే చూస్ చేసుకున్నాం మేము. ఇప్పుడైతే KFC అయితే మేము వండుతున్నాం. మా ప్రాసెస్ అంతా చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాయ్స్ ఇప్పుడైతే KFC చేయడానికి మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ముందుగా అయితే చికెన్ అయితే తీసుకున్నాం మేము 2 kgs. ఓన్లీ లెగ్ పీస్ అనమాట, KFC లెగ్ పీస్ కదా. చికెన్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మసాలాలు, గరం మసాలా, కారము, ఇంకా పెరుగు అయితే ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రాగా తీసుకున్నాం, చిన్న ప్యాకెట్. ఇది వచ్చేసి కార్న్ఫ్లవరు. అప్పుడు ఇప్పుడు కాదులేరా, ఇది కానేదా అది జోలికి పోవాలి. ఎప్పుడే మనం ఆయిల్ ప్యాకెట్ షార్ట్ ఓకే అంటే చెప్పు. చిన్నదే కదా గరం మసాలా వేస్టేజ్ చేస్తుంది. చాలు కొంచెం చాలు ఆగు, చాలు సరిపోతుండు పోసుకుంటాడు. చాలు తెలుసు. ఎంత చికెన్ ఇదే? 2 kg పోయి కొంత చెప్తా. బాగుంటుంది షార్ట్, కలుపుకునేదానికి బాగుంటుంది ఓటంగా. చూసారా చాలా అమ్మాయి చూసావు, నువ్వు పాప చూసావు లెక్క. అలా అడిగాను. చిత్రంగా చూస్తారు ఎవరు మీరు అనుకుంటారు కానీ భయపడ్డారు. సెకండా అది తినేసింది అనుకున్నాను నేను నిజంగా. తినిపోతే లాస్ట్లో వాసు అప్డేట్ అయ్యాడు, వర్షన్ 2.0. ఫస్ట్ వీడియోలు ఎన్ని వచ్చాయి తెలుసా? నాన్ స్టాప్ మేము పెట్టుకోవాడు. రెండో వీడియో దీనికి ఎలా ఉండదు, ఆ రెండింటికి పడదు అనమాట. మీరేంద్ర దాని ప్రస్తుతం చూస్తున్నారు. ఇది కోసారు, ఇది కోసారు. స్కాన్ చేస్తున్నాం. 2 లివర్లు, 2 కిడ్నీలో లివర్లు ఏదో కొట్టేశారు, కన్నాకాయ ఏదో కొట్టేశారు కదా. అట్టు కట్టు బుద్ధి నేను అనుకుంటాను ఎందుకు రాడు తీసి. దీని బదులు శ్రీగంగా ఉంటుంది, చింతపండు రసానికి ప్రొడక్ట్ బేస్డ్ మార్కెటింగ్ అంతే. దాన్ని పెట్టి వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేయాలి. వాడు చెప్తాం మిస్టర్ బీస్ట్ ఒకసారి చెప్తాను. ఫోటోలో వాడి పార్టీ పర్సనల్ పార్టీ అది, అంతే కదా. అంతే అంతే బుడతంతా తొక్కి తొక్కుతున్నావు. అందుకే ఆడ పెట్టేసే కాదు. ఏందే నాకు లేదు. అది సరిపోతే వేసుకుందామా? అంతే. ఓకే ఫైన్, బాగుంది ఐడియా. మరి ఇరిగిపోతే బాటిల్ నువ్వు చేతియే కదా అసంతా. దాంట్లో కొన్ని నీళ్ళు తీసి చేతికి పోయారు చాలా. ఏంద్రా నాయన నువ్వు క్యాన్ బెడ్ జీపీ కదా, లోపల జీపీ. ఇప్పుడైతే వీడియో కోసం చికెన్ మేనేజ్ చేసాం. ఆ రోజా అట్టయితే నాది అది వీడియో చెప్పేసి మైదా మెయిన్ మైదా కాంట్లో చాలే పరా వాడు పెట్టరా భయ్యా. ఇక్కడ చెప్తా అదుకురా వదిలేరా చూడు ఆ పద్ధతి పోయిరా పద్ధతి. చాలు చాలు ఇంకొకటి
బరువు అయిపోయింది. కిలో బరువు పెరుగుతుంది చెప్పు. ఎందుకు అర్థం కదా, చెప్పుకు కూడా అప్పుడప్పుడు వెయిట్ పెరగదు అనమాట. నీలో మెరుపుందయ్యా. లూజ్లో అయితే ఉంటుంది ప్యాకెట్ కదా. నూనె ఒకటే లేదు, మిరప్పొడి వేసినట్లేదు. మనం మొత్తం నూనె వేస్తాం కదా. నూనె ప్రొఫెషనల్ గింట్లో కానీ ఇప్పుడు వస్తుంది వీడియో ఒక్కొక్కటి వేస్తే. పక్కన పెట్టు, పక్కన ఇది దాంట్లో ఇప్పుడు పోయి పైన పోయి దాంతోనే ఏడుంది ఇక హాన్ చేస్తున్నారు రా. కూలింగ్ వాటర్ పోసుకుంటున్నా. మనకేం కాదులే. ఇప్పుడు ఏం చేయాలి తెలుసు నీకు? దీంట్లో పెట్టుకుంటే సరిపోదు, అందుకని. ఏంద్రా మీరు చించడమా? పెట్టుకునేదా నా కొడుకు చెప్తారు. మమ్మరకు చూపిరా. అట్ట లైట్ మోడ్ అట్లా లేయర్స్ వచ్చేటట్టు చేసుకోమని చెప్పు. అనుకో కూర్చొని టేస్ట్ చేసి నూనె అందుకే అన్ని ఆకు మీద పెట్టేస్తాం. దాంట్లో ఒకటి ఖాళీ చేసి డీసీ కింద పెట్టి దానికి ఎందుకు ఆక అర్థమైందా? టెక్స్చర్ ఓకే కదా మీకు? అయిపోద్ది. కూర్చుందా ఉంటారు అప్పుడే. మీ దాంట్లో కూడా ఇట్ట సన్నగా ఉండి సరిగ్గా ఉంటుంది తింటే. ముందు చెప్పు, ముక్క పెద్ద తీసుకో. చూసాలి అందుకే చూసుకుంటా ఉన్నా. జస్ట్ జుడు చెప్పాలంటే గట్టిగా ఉంది అట్లా మామూలుగా చినిగిపోవాలి. చేస్తా ఏడొస్తుంది అదే తీసుకుని నాగలేస్తుంది అంతే. చిన్నగా పక్కనే బాగుండలే. కొద్దిగా హై పెట్టి ఇప్పుడు 3 కదా. ఫ్లేమా ఇది అర్థం కదా బ్రో. కొద్ది లోపలంతా వేసుకుని అందుకే అన్ని పచ్చి పచ్చిగా తిని ఏమవుతుంది. మూడు ఒకటే సరే పిండేసాను. పిండే మంచి లేపే. సరేలే మామ, నువ్వే తోపు చీల్చబా ఉంటుంది. ఏం కాదు కదా, 3 అవ్వలేదు అనుకో. ఎన్ని ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. పచ్చి పచ్చిగా ఉంది లోపలంతా. ఊరికి కట్ చేస్తే వద్దు దాన్ని. కానీ అవన్నీ మీరు మీడియంగా వేస్తున్నారు కదా మసాలాలు అవన్నీ. అనగానే పోయింది అది. ఉంటారా కొన్ని చోట్ల. పడదు కదా మైకా. అదే అదే పిండి సరిపోద్ది. గాయస్, మా కేఎఫ్సి చికెన్ అయితే ఇప్పుడైతే మేము వండుతున్నాం. మేము చేసిన కేఎఫ్సి మీ ఇంట్లో చేయాలనుకుంటే మాకు 100K సబ్స్క్రైబర్స్ వస్తారు ఒక 10 సంవత్సరాల్లో. అప్పుడు మేము ముసలాళ్ళు అయిపోయి ఉంటాం. అప్పుడు మీకు వచ్చి మేము కేఎఫ్సి మీ ఇంట్లో వండుతాం. అప్పటికల్లా మేము పెద్ద చెఫ్లు అయిపోయి ఉంటాంలే. మన చెఫ్ ఈరోజు మన చెఫ్ అయితే మిస్టర్ బాలాజీ.
ఇంకోసారి అన్ని మిగిలితే ఆ పగుల్లో పెట్టేసి బతికిస్తారా మళ్ళీ ఇంకోసారి వేద్దాం మిగిలితే కొంచెం తక్కువ అటు నిలబడకపోవచ్చు స్టవ్కి దగ్గరగా బాగుంది అక్కడి నుంచి గాలి కదా ఇక్కడ దాని మీద పెడితే మళ్ళీ ఫోన్ పే నెంబర్ చెప్పండి. అది గొడుగు ఉంటుందిరా తెచ్చుకున్నాం మాకు అసలు గొడుగు స్టార్ట్ అంతే. అవి పెట్టేసి తినేద్దాం. ఆహా మొత్తం తింటారా వీడియోకి? చల్లారిపోతారా వీడియో అయ్యే లోపలికి అయిపోయి నేను అందుకే ఆడేస్తాను. మనం చేసుకుని తినేదైతే అది ఆడబడిపోతుంది. నేను అంటే తిప్పి అట్ట ఫ్రై ఏం చేసుకుందాం లేదా ఏదో మోడీ కూడా తిన్నాడా? మోడీ లేరు కావు मेलोडी गाओ सब भूल जाओ ఫ్యాంటసీలో బతకబాకని డాన్స్ డాన్స్ తిను తిను పెట్టేస్తా బూతులు. లేచి కుక్కలు పెట్టేద్దామా? ఎవరా ఎవరా బాగుంది చూపి ఇదిగని చూపి ఇదిగో బాగా చూపి ఓకే సూపర్. అది నాకు ఇచ్చేయండి అయ్యా. గైస్ బ్రో ఈ వీడియో చూస్తున్నారు కదా, కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బ్రో. అంటే ఈ వీడియోని మేము కష్టపడి తీసాం బ్రో, మంచి క్వాలిటీలో తీసాం. మీకు మీ ఫ్రెండ్స్కి ఒక 5 మందికైనా షేర్ చేస్తే వాళ్ళు ఇంకొక 5 మందికి షేర్ చేస్తారు. ఇలా మాకు కొంచెం వ్యూస్ వస్తాయి. చిన్నగా కొంచెం అయితే పెంచుకుంటూ వస్తున్నాం క్వాంటిటీ అనేది. మేము కూడా మీరు బయట వాళ్ళ ఛానళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ చేసేది ఏదో మన తెలుగు ఛానల్లో మేము తెలుగులో చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా అదే విధంగా అభిమానించి వాళ్ళకి ఇచ్చినంత సపోర్ట్ మాకు కూడా ఇచ్చి కొంచెం గ్రోయేట్ చేశారనుకోండి, ఆ తర్వాత మీకు ఇంకా క్వాలిటీ కంటెంట్ నిజంగా నీళ్ళు పోసి అన్ని తినేస్తానా. మొక్క కోసం ఎన్ని యుద్ధాలు ఎన్ని పోరాటాలు ఆడుకో. నిన్నొక్కటే అంటారా? కెమెరామ్యాన్ కూడా అంటారా? కెమెరామ్యాన్ అన్నా వద్దనా ఆరా న్యాయం చేయండి రా. చూపి ముక్కైసారా ఓవర్ ఉంది. బాగుంటుంది బాగా తినరా. సాస్ ఒకటే తక్కువైంది. మైనస్లో సాల్స్ ఉంటే బ్లాస్ట్. నీకు చూడు నీ మొక్క వరకుంది అదే కదా. సరిగ్గా ఉంది అంతే. మ్యాక్సిమం కేఫ్ ఇలాగ వచ్చింది.